హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొన్ని మెటీరియల్స్ వీడియో అన్నమాట. సో న్యూగా వచ్చిన ఐటమ్స్ అనేవి నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇవి ఇలా వస్తాయండి. మనకి ఒక బకెట్ షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇవి చూడడానికి ఏంటి అంటే మనకి బకెట్ లాగా ఉంటాయి. దీంట్లో సెట్ వస్తుంది అన్నమాట. మీకు ఇండివిజువల్గా ఒక్కొక్కటి కావాలన్నా నేను ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి సో చూస్తున్నారు కదా, ఇలా వస్తుందన్నమాట బకెట్ లాగా. అండ్ మనకి ఇలాగా ఇక్కడ క్లాత్ కూడా వచ్చేస్తుంది. సో ఈ క్లాత్ అనేది మనకి ఇలాగా ఓపెన్ అండ్ క్లోజ్ లాగా ఇలా ఇచ్చేస్తారు. సో మనం చాక్లెట్స్ అనేవి ఒక 5-6 చాక్లెట్స్ అనేవి దీని లోపల వేసుకొని ఆ తర్వాత మనము ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ చాక్లెట్స్కే అన్నమాట యూస్ చేసేది. ఇలా వస్తుంది. సో మనకి పెళ్ళిళ్ళకి ఎక్కువ ఇవి మనకి మ్యారేజెస్ ఫంక్షన్స్ చేస్తారు కదండి, గిఫ్ట్స్ ఇస్తారు కదా. సో గిఫ్ట్స్లో ఏంటి అంటే ఇట్లాంటి వాటిలో పసుపు కుంకుమ అండ్ చాక్లెట్స్ కానీ ఏదైనా ఒక రకం స్వీట్స్ కానీ ఏదైనా సరే వీటిల్లో వేసేసి ఆ తర్వాత దాంట్లో పెడుతూ ఉంటారనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు. అండ్ ఇదే మోడల్లో మనకి ఇంకొక రకం కూడా అవైలబుల్ ఉందండి. అది వచ్చేసి ఇలా ఉంటాయి. ఇవి కూడా మనకి ఒక ప్యాక్ లాగా వచ్చుంటాయి. సో మీరు ఏమన్నా బల్క్గా తీసుకుంటే ప్యాకెట్ కాస్ట్ అనేది ఇంకొంచెం రీజనబుల్గా వస్తుంది, తగ్గుతుంది. లేదు అంటే నార్మల్గా ఒక్కొక్క ఇండివిజువల్గా అయితే నార్మల్ ప్రైస్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలా వస్తుందండి. సో మనకి ఒక గ్లాస్ రూపంలో వస్తుంది అనమాట. దీనికి కూడా లోపల ఏంటంటే మనకి ఇలాగా క్లాత్తో నెట్తో వస్తుంది. సో దీనికి కూడా మనము సేమ్ ప్రాసెస్లో ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని ఆ తర్వాత ఇలాగైతే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇది ఒక రకం అన్నమాట. ఈ 2 టైప్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. మనకి ఇలా క్లాత్ వచ్చి డిఫరెంట్గా చాలా యూనిక్గా ఉన్నాయి. సో గిఫ్ట్లుగా ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వాలన్నా ద బెస్ట్ అన్నమాట ఇవి చాక్లెట్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి గిఫ్ట్ ప్యాకింగ్ హ్యాంపర్ లాగా మనం చేస్తాం కదండి. సో ఆ మెటీరియల్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఆల్రెడీ మీరు చూసారు. ఇవి కొంచెం స్మాల్ సైజులో దీనికి కూడా సేమ్ ఇలాగా నెట్ వచ్చేసి మనకి వస్తుందన్నమాట. సో హ్యాంపర్ లాగా ఇలాగా రెడీ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనము సేమ్ ఇలాగా లాగేసి ఇట్లా కట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగ రెడీ అవుతుంది స్మాల్ హ్యాంపర్ అనమాట. వీటిలో మీరు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ మీరు ఏది ఇవ్వాలనుకున్నా కానీ దీంట్లో ఇవ్వచ్చు. నెక్స్ట్ సేమ్ అండి ఇవన్నీ కూడా మోడలు. అండ్ దీంట్లో మనకి పింక్లో లవ్ వస్తుంది అనమాట. ఇలాగా సేమ్ ఇది కూడా కొంచెం మీడియం సైజులో ఉంటుంది. ఇలా వస్తుందన్నమాట మనకి ఇలాగ క్లాత్తో చాలా బాగుంటుంది. సేమ్ ఇది కూడా సేమ్ వేలో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓవెల్ షేప్ అండి. సో ఓవెల్ షేప్లో కూడా మనకి ఇలాగా సేమ్ అవైలబుల్ ఉన్నాయి. ఇలాగా మనకి ఇట్లాంటి ప్లేట్స్ వస్తాయి కదండి. సో ఇట్లాంటి ప్లేట్స్లో మనము గిఫ్ట్ హ్యాంపర్ లాగా రెడీ చేయొచ్చు అనమాట. మనము చాక్లెట్స్ కానీ లేదు అంటే బిస్కెట్స్ కానీ ఏదైనా సరే మీరు నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ సో మ్యారేజెస్కి కానీ బర్త్డేస్కి కానీ దేనికైనా సరే రిటర్న్ గిఫ్ట్గా ఎక్కువగా కొంచెం రిచ్గా ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారనమాట ఇటువంటి ప్లేట్స్. ఆ తర్వాత నెక్స్ట్ వీటిలో మనకి సిల్వర్ కలర్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అవి కూడా ఇలా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి బిగ్ సైజ్ ప్లేటు. ఇది కానీ కొంచెం బిగ్ సైజులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే స్మాల్ సైజ్ అండి. సో ఈ ప్లేట్ వచ్చేసి మనకి స్మాల్ సైజులో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ వేర్ అనమాట. ఇది కూడా కొంచెం స్మాల్ ప్లేట్ అనమాట. సో ఇలాగా మనకి ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఇలాగ వస్తుంది షేప్ అనేది. సో ఇవన్నీ కూడా కలర్ పోవడం కానీ ఏమీ ఉండవండి. క్వాలిటీ వైజ్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగ ఒక బాస్కెట్ లాగా వస్తాయండి. ఇది ఓవెల్ షేప్ బాస్కెట్ అన్నమాట.
సో మనకి ఇలాగా మనము పూజకి తీసుకెళ్తూ ఉంటాం కదా, సో అట్లాగా మనకి ఇలాగా పట్టుకోవడానికి కానీ వచ్చేసి ఉంటుంది. ఇది మొత్తం తీగతో చుట్టుంటుందండి, చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ కానీ థిక్గా సూపర్గా ఉంటుంది. సో ఇంకొంచెం రిచ్గా హ్యాంపర్ టైప్లో యూస్ చేయడానికి ఇవి యూస్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ దాంట్లోనే మనకి షేప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. సేమ్ ఇది కూడా మనకి ఇలాగే వస్తుంది. నెక్స్ట్ మనము వీటికి హ్యాంపర్ రెడీ చేయడానికి యూస్ చేసే ప్రోడక్ట్స్ అండి. సో ఫస్ట్ మనకి ఇటువంటి నెట్ అయితే కావాలన్నమాట. సో మనకి ఇలాగ కలర్స్ గోల్డ్ కానీ కలర్స్ కూడా కొన్ని కొన్ని అవైలబుల్ ఉంటాయి, అండ్ నెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది ఒక రకమైన క్లాత్ అనమాట. సో మనకి మెరుస్తూ అలా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవి వచ్చేసి కేక్ డెకరేషన్లో యూస్ చేస్తారు, అండ్ ఇలాగా గిఫ్ట్ హ్యాంపర్కి కూడా యూస్ చేస్తారు. సో ఇలా వస్తాయి అన్నమాట మనకి. దీంట్లో 2 కలర్స్ వస్తాయండి. సో మనకి ఇలాగా ఎల్లో కలరు అండ్ మనకి పింక్ కలర్లో ఇలా వస్తాయి. అండ్ దీనికి మిడిల్లో పెట్టుకోవడానికి మనకి ఇలాగ ఒక లీఫ్ సెట్ వస్తుంది అనమాట. ఒక మొత్తం ఇది ఒక సెట్ లాగా వస్తుంది. సో ఇలాగ గోల్డ్ లీవ్స్ కూడా మనకి ఇలాగా మధ్యలో మనం పెట్టుకోవడానికి 3 సెట్స్ అయితే గోల్డ్ లీవ్స్ వస్తాయి. సో ఇదంతా ఒక ప్యాకెట్ ఇలా వస్తుంది. ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక కాస్ట్ అనమాట. అండ్ లేదు అంటే మీరు ఒక్క ఫ్లవర్తో కూడా చేసుకోవచ్చండి. సో ఒక ఫ్లవరు, ఒక లీఫ్ అండ్ ఒక గోల్డ్ ఇట్లాగా. సో ఇవి మొత్తం మీకు 2 సెట్స్కి ఒక ప్యాకెట్ పనికొస్తుంది అనమాట. 1 ఫ్లవర్ అయితే ఇట్లా పెట్టుకోవచ్చు, 2 ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. సో మీరు ఇన్ని విధాలు అయితే యూస్ చేసుకోవచ్చు, 2 సెట్స్కి యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ కూడా కొంచెం బిగ్ సైజులో ఉంటుంది కాబట్టి మీరు 1 ఫ్లవర్ యూస్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇది ఒక రకము. నెక్స్ట్ మనము క్లాత్ అనేది ఇలాగా కట్ చేసుకోవాలండి. సో చేసుకున్న తర్వాత మనకి దేనికైతే కావాలో దాన్ని ఇలాగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనైతే నేను ఎక్కువ కట్ చేశాను, వేరే దానికి కూడా కావాలి అని. సో ఎంత అవసరమో సో అంతవరకే మీరు కట్ చేసుకోవచ్చు. నేను దీనికి ఎగ్జాంపుల్గా ఈ ఫ్లవర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు ఏం వేసుకోవాలి, చాక్లెట్స్ కానీ ఏదైనా సరే మీరు ఇలాగా పెట్టుకోవచ్చు. స్వీట్స్, ఫ్రూట్స్, ఫంక్షన్స్కి అయితే మ్యారేజెస్లో కానీ లేదు అంటే నార్మల్గా మెచ్యూర్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి కదా, వాటన్నిటిలో మనము హౌస్ వార్మ్స్, సో వీటన్నిటిలో కూడా ఇలానే అండి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఇట్లానే యాడ్ చేసేసి ఇలాంటి క్లాత్స్ ఇట్లా కడతా ఉంటారనమాట. సో చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్. మనం ఎక్స్ట్రా ఉండేదాన్ని ఇలా సిజర్తో కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇంకేం చేయక్కర్లేదు. ఇక్కడ మనకి గోల్డ్ కలర్లో లేస్ కానీ లేదు అంటే ఏదైనా సరే దారం కానీ మనకి అవైలబుల్ ఉంటే సో దాంతో కట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా కట్టేసుకున్న తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చెప్పాను కదండి, సో మనకి ఇలాగా డబల్ టేప్తో కానీ వాటితో ఇలాగా అంటించేసుకోవచ్చు. సో ఇలాగా ఇలా పెట్టేసుకోవడమేనండి. సో చూసారు కదా అసలు ఎంత బాగుందో చూడడానికి. ఇలాగ గిఫ్ట్ హ్యాంపర్ అనేది మనము సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్గా. చిన్న ప్లేట్కైనా కానీ ఇలాగా స్మాల్ ప్లేట్ అయినా సరే బిగ్ ప్లేట్ అయినా సరే దేనికైనా కానీ మనం ఇట్లాగా గిఫ్ట్ హ్యాంపర్ని రెడీ చేసుకోవచ్చు. అండ్ చాలా నీట్గా చేసుకోవచ్చు అండి. ఇంకా నేను జస్ట్ చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, మనం దీన్ని కట్ చేసేసుకోవాలి నీట్గా. నాకు ఇంకొకటి దానికి చూపించాలని చెప్పి నేను ఇదైతే కట్ చేశాను. ఇలాగా పైన పెట్టి ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మీరు ఇలానే పెట్టుకొని కూడాను ఇలానే పెట్టి కూడా ఇలా చేసుకోవచ్చు.
ఇలాగా, లేదు అంటే దీన్ని ఇలాగా పైన పెట్టేసి ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ దీనికి కూడా అంతేనండి. మనం ఇలాగా ఫ్లవర్స్ అనేవి ఇలాగా మనం ఫ్లవర్స్ ఇట్లా పెట్టేసుకుని ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇలాగా ఇవన్నీ కూడాను గిఫ్ట్ ప్యాకింగ్ బాస్కెట్స్ అండి. సో కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నాకైతే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బాక్సెస్ అండి. వ్యాలంటైన్స్ డేకి స్పెషల్ లవ్ బాక్సెస్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, అవి వచ్చినాయి అని. అవి అయిపోయాయి కూడా, అండ్ మళ్ళీ స్టాక్ వచ్చిందండి. సో ఇవి వచ్చేసి స్మాల్ బాక్సెస్, అండ్ ఇవి కూడా స్మాల్ బాక్సెస్ అండి. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలాగా ఫ్లవర్ వచ్చేసి స్వీట్ లవ్ అని చెప్పేసి వచ్చేసి ఉంటుంది. ఇది డిఫరెంట్. అండ్ ఈ 2 సైజెస్ ఒకటే అండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఈ బాక్సెస్ అన్నమాట. నెక్స్ట్ సైజు బిగ్ సైజ్ వచ్చేసి ఈ బాక్సెస్. సో మనకి ఇలాగా 3 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తున్నానండి, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలాంటివి కావాలి అనుకున్న వాళ్ళకి నేనైతే ఆ నెట్ క్లాత్ అయితే నేను యాడ్ చేయలేదండి ఇంకా. సో నాకు కావాలనుకున్న వాళ్ళు క్యాటలాగ్లో కనిపించలేదు అని అనుకోకుండా, సో నాకు అది కూడా కావాలి అని చెప్తే నేను యాడ్ చేస్తాను.